అందరికీ నమస్తే అండి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వహించే రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్. యాక్చువల్లీ అతను ఒరిజినల్ పేరు బచ్చలకూరి జోసెఫ్, అతని తండ్రి పేరు డానియల్. కానీ తను తాను మార్చుకున్న పేరు రావణ్. ప్రశ్న రావణ్ అంటారు. సో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటి 4 కేసులు అన్నీ కూడా బెయిలబుల్ కేసులే కాబట్టి వెంటనే బెయిల్ వచ్చేసింది. కానీ నిన్న గన్నవరంలో నమోదు చేసిన సెక్షన్లు మాత్రం నాన్ బెయిలబుల్, చాలా సీరియస్ కేసులు. దేశద్రోహం అండ్ ఊపా చట్టం కింద నమోదు చేసిన కేసులు. ఊపా అంటే నిన్న చెప్పుకున్నాం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇన్ 1967లో వచ్చిన చట్టం. అది చాలా కఠినమైన చట్టం. అంటే ఉగ్రవాదులతో లింకులు ఉండటం కానీ, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ప్రోత్సహించడం కానీ, లేదా వాళ్ళకి సహకరించడం కానీ, ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ మాట్లాడడం కానీ, లేదా నక్సలిజానికి సంబంధించిన అంశాలు. సో ఇవి నమోదు చేయడానికి కారణం ఏంటంటే, అతను ఈ మావోయిస్టు అగ్రనేతల హిడ్మా అండ్ కేశవరావు వంటి వాళ్ళ ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళకి మద్దతుగా నివాళులు అర్పించడం. అది అంటే ఒక రకంగా నక్సలిజాన్ని అతను ప్రేరేపించాడు, ఎంకరేజ్ చేశాడని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అలాగే ఈయన తన ఛానల్లో సుమారుగా 1000కి పైగా వీడియోలు చేశాడు. అవన్నీ కూడా గడిచిన వారం రోజుల నుంచి కూడా జనసేన పార్టీ టీం అయితేనేమి, పోలీసుల్లో ఒక వింగ్ అయితేనేమి, అవన్నీ స్క్రూట్నీ చేసి అతను ఎక్కడెక్కడ ఏమేం పదాలు వాడాడు, ఆ పదాలు హిందుత్వాన్ని కించపరచాలా, సనాతన ధర్మాన్ని కించపరచాలా, కులాల మధ్య చిచ్చు పెట్టాలా, మతాల మధ్య చిచ్చు పెట్టాలా ఉన్నాయి. సో ఏ వీడియోలో, ఏ టైంలో, ఏ నిమిషంలో ఇతను ఏ పదం వాడాడు అనేది చూసి దాన్ని నోట్ చేసుకొని ఆ వీడియో క్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని చాలా క్లియర్గా అభియోగ పత్రం నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టు ఇచ్చారనమాట. సో అందుకని కోర్టు కూడా అతనికి ఇమీడియట్గా రిమాండ్ విధించింది. దీనికోసం ప్రభుత్వం తరపున 25 మంది న్యాయవాదులు వాదించారు అంటున్నారు. మేబీ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. రావణ్ తరపున, అక్యూజ్డ్ తరపున మాత్రం ఇతను జడా శ్రవణ్ కుమార్ అండ్ టీం మాత్రమే వాదించారు. ఇది చాలా తీవ్రమైన కేసు కాబట్టి, ఈ కేసులో అతను రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి దాదాపుగా ఇప్పుడప్పుడే బయటకు రావడం కష్టం. ఇవన్నీ కూడా తీవ్రమైన అభియోగాలే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు, కస్టడీ అడుగుతారు. కస్టడీలోకి తీసుకొని అతను వెనక ఎవరున్నారు, అతను ఏమైనా కుట్రపూరితంగా ఇంకెవరైనా తెర వెనుక ఉన్న శక్తితో కలిపి చేతులు కలిపి ఇలా చేస్తున్నాడా, అతనికి ఫండింగ్ ఎవరున్నారు, అతని నెట్వర్క్ ఏంటి, అతని వ్యవస్థ ఏంటి, అతని సిస్టమ్ ఏంటి, అతని మోటో ఏంటి, ఇదంతా కూడా నెక్స్ట్ కనిపెడతారనమాట. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవన్నీ బయటకు వస్తాయి. సరే, ఇది కాసేపు పక్కన పెడితే, దేశంలో ఒక యూట్యూబర్ మీద నమోదు చేసిన అతిపెద్ద సెక్షన్ ఇది. ఇప్పుడు వరకు దేశంలో ఏ యూట్యూబర్ మీద కూడా ఇంత తీవ్రమైన అభియోగాలు, ఇంత తీవ్రమైన సెక్షన్ నమోదు చేయాలి. సరే, ఇది కూడా పక్కన పెడితే, ఇప్పుడు రావణ్ వంతు వచ్చింది. సో రావణ్ వ్యతిరేకులందరూ కూడా భుజాలు గుద్దుకుంటున్నారు, చెంకలు గుద్దుకుంటున్నారు. సరే, మంచి పని జరిగింది, ఇతనికి అలాగే జరగాలి, ఇతను నోటు దోల అది ఇది. సరే, కాసేపు పక్కన పెడదాం. కానీ రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ తరపున లేదా జనసేన తరపున వీడియోలు చేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి? అది ఒక్కసారి ఆలోచించాలి. నేనేమంటానంటే, చేసుకోండి, ఎవరి రాజకీయ భావజాలం వాళ్ళది, ఎవరి వ్యక్తిగత భావజాలం వాళ్ళది, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. కానీ హద్దులు పాటించండి. హద్దులు పాటించకపోతే ఇప్పుడు రావణ్కు పట్టిన గతి రేపొద్దున్న వేరే వాళ్ళకి పట్టదని నమ్మకం ఏంటి? ఎందుకు మన కుటుంబాలను మనం రోడ్డును పడేయడం ఎందుకు? సో యూట్యూబ్లో వచ్చే వ్యూస్ కోసమో, లేదంటే ఆ పేరు ప్రఖ్యాతుల కోసమో ఎంత పేరు వస్తుందో అంతకంటే ఎక్కువ శత్రువులు తయారవుతారు. సో ఎంత లాభమో అంత నష్టమో, ఎన్ని పూలు పడతాయో అన్ని రాళ్ళు కూడా పడతాయి. సో ఇప్పుడేదో మీరు ఒక పార్టీకి అనుకూలంగా చేసినంతకాలం ఆ పార్టీ నెత్తిని పెట్టుకుంటుంది. రేపొద్దున ఆ పార్టీ కూడా వదిలేస్తే అవతల వాళ్ళు పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? సో అందుకే హద్దుల్లో మాట్లాడాలి. అభిమానిస్తూ మాట్లాడడం తప్పులేదు, కానీ బానిసత్వంగా మాట్లాడకూడదు. అండ్ మన అభిప్రాయం మనం చెప్పొచ్చు, లేదా ఎదుటి వాళ్ళని విమర్శించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళని టార్గెట్ చేయకూడదు. ఇలా కొన్ని హద్దు ఉంటుందన్నమాట. సో ఉదాహరణకు విద్వేష ప్రసంగం చేయొద్దు, హేట్ స్పీచ్ వద్దు. కులం, మతం, జాతి, ప్రాంతం లేదా భాష ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా ఎవరు ఎప్పుడు మాట్లాడొద్దు. మాట్లాడితే చట్టానికి దొరికిపోతారు. అండ్ తప్పుడు సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు లేదా తప్పుడు ఆధారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కంటెంట్ అసలు ఇవ్వద్దు. అలా ఇప్పుడు టీడీపీ యూట్యూబర్స్ కూడా కొంతమంది ఇస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉంటారు. కానీ రేపు పొద్దున టీడీపీ దిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రత్యర్థుల మీద తప్పుడు ఆరోపణలు చేయకూడదు, ఇదొకటి. అలాగే గోప్యత, వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, ఇంటి చిరునామాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ కూడా ఎవరి వాళ్ళ అనుమతి లేకుండా బయటపెట్టద్దు.
అలాగే అశ్లీలత, పిల్లలకు హానికరమైన కంటెంట్, లైంగిక అంశాలకు సంబంధించిన కంటెంట్ని ఎప్పుడు కూడా ఇవ్వద్దు. అలాగే వైలెన్స్ని ప్రోత్సహించేలాగా, హింసాత్మక ఘటనలు ప్రోత్సహించేలాగా ఆ దృశ్యాలు పరిమితిగా ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడూ చూపించవద్దు. అలాగే ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, ఒక వర్గానికి పూర్తిగా కొమ్ము కాస్తూ ఇచ్చే సమాచారం, ప్రత్యర్థుల మీద పూర్తిగా ఏకపక్షంగా నిరాధార ఆరోపణలు చేసే సమాచారం అటువంటివి కూడా అసలు ఇవ్వద్దు. సో నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, ప్రశ్న రావని ఇప్పుడు దొరికాడు, రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే సీమరాజా లాంటి వాళ్ళనో, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్ళనో, లేదంటే టీడీపీ తరపున మాట్లాడుతున్న చాలామంది థ్రెట్ ఉంది, చాలామంది టార్గెట్ అవుతారు. వాళ్ళ మీద కూడా ఇటువంటి సెక్షన్లే నమోదు చేస్తే పరిస్థితి ఏంటి? జనసేన తరపున వీడియోలు చేస్తున్న కొంతమంది మీద రేపు పొద్దున వైసీపీ వాళ్ళు వచ్చాక ఇటువంటి సెక్షన్లే నమోదు చేస్తే పరిస్థితి ఏంటి? కుటుంబాలు రోడ్డున పడతాయి కదా. ఇప్పుడు రావణ్ లైఫ్ రిస్కే కదా. మేబీ అతను కోర్టు రిమాండ్ బెయిల్ ఇస్తే ఓకే, లేదు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి క్వాష్ చేసేస్తే ఓకే, లేకపోతే అతని లైఫ్ ఏంటి? అతని కుటుంబ పరిస్థితి అవ్వాలి. సో అతను రిస్క్ చేశాడు. అతను ఒక కరుడుగట్టిన భావజాలంతో ఉన్నాడు కాబట్టి, పచ్చిగా చెప్పుకోవాలంటే తోలు మందం అతనికి, నాలుక మందం, తోలు మందం ఎక్కి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడాడు. చాలా చాలా అంటే దాన్ని కొంతమంది అగ్రెషన్ అంటారు. సో ఇతను చాలా దూకుడైన వ్యక్తి, అందుకే అలా మాట్లాడారు అంటారు. బట్ నాట్ అగ్రెషన్. సనాతన ధర్మాన్ని కించపరుస్తారా అంత అగ్రెసివ్గా ఉంటే? సనాతన ధర్మం అంటారా? అండ్ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం, ఒక రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని, ఒక పార్టీ అధినేతను పట్టుకొని పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పి గ్యాప్ ఇచ్చి అలా మాట్లాడతారా? దాన్ని అగ్రెషన్ అంటారా? అండ్ హిందూ ధర్మాలకు సంబంధించి, ప్రాంతాలకు సంబంధించి, మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి అలా మాట్లాడతారా? కొన్ని సున్నితమైన అంశాలను సున్నితంగానే డీల్ చేయాలి. సో అందుకే ప్రశ్న రావని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు అతను అయ్యాడు, రేపు పొద్దున్న ఇంకొకరు కాకూడదు. అలా కాకుండా ఉండాలి అంటే మీరు మరీ బానిసత్వం జోలికి వెళ్ళొద్దు, కామన్ సెన్స్తో వీడియోలు చేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీడియోలు చేస్తే మంచిది. సో కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని పరిమితులు ఉంటాయి, వాటిని పాటిస్తే మంచిదన్నమాట. థ్యాంక్ యూ.